నమస్తే అన్న. ఈరోజు మనం టిక్ టాక్ పార్క్ అని చెప్పినా కదా, టిక్ టాక్ పార్క్ వచ్చాము. అక్కడ బీచ్ ఏమవుతుంది చూసినా, అక్కడికి పోయి మనకు ఎలా ఉంటుంది వ్యూస్ చూపిస్తాం. వ్యూ బాగుంటుంది. వ్యూ చూడండి, సముద్రం లోపల ఉంది చూడండి. అక్కడ చేపలు పడుతున్నారు. అక్కడ చూసారా, నా వెనకాల ఉన్నది చూసారా, అది పడవ అన్నట్టు. ఒకప్పుడు వీళ్ళు పెట్రోల్ లేనప్పుడు ఏం లేనప్పుడు ఇలాంటి పడవలు వేసుకొని బయట మన ఇండియా కానీ అక్కడికి ఇక్కడ కానీ అమ్ముకోవడానికి, చేపలు అమ్మడానికి, దానికి దీనికి అన్ని విధాలుగా యూజ్ చేశారు. అయితే చూడండి, రోడ్డు పక్కన గుర్తు ఎలా పెట్టుకున్నారు. నాకు బాగుంది కదా. ఇది చూడండి, అక్కడ ఎలా ఫోటోలు దిగుతూ ఉన్నారు. నార్మల్గా అయితే జుమ్మా నాడే జనాలు ఎక్కువ వస్తారు ప్రజలు, ఎందుకంటే ఫ్రైడే కాబట్టి. మాల్యాలో ఇది ఎక్కువ నడుస్తుంది. ఇక్కడ చిల్లలు బాగా మంది వస్తారు ఇక్కడ. కాకపోతే ఈరోజు ఫ్రైడే కాదు కాబట్టి తక్కువ మంది వస్తున్నారు. కానీ సముద్రం బీచ్లో సెంటర్లో పెట్టేది మన బ్రిడ్జ్ లాంటిది. ఇదంతా చూడండి ఎలా ఉంది. ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం నార్మల్గా మధ్యలో ఇది బ్రిడ్జ్ కట్టినట్టు. నార్మల్గా అయితే ఇక్కడ కోయిటలు కానీ ఎవరైనా సరే కూర్చోడానికి వ్యూ నేను ముందు చెప్పాను కదా టిక్ టాక్ పార్కు అని చెప్పేసి. ఇది ఫేమస్ అన్నట్టు. ఎక్కువ టిక్ టాక్ కానీ ఏ విషయమైనా కానీ ఇక్కడ వచ్చి మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఈ ఏరియాలో ఉంటున్నట్టు. మొత్తం ఇక్కడ నుంచి బాగా పొడవు ఉంటుంది. అక్కడ ఇక్కడ ఆ వ్యూ కూడా బాగుంటుంది. అందుకని చెప్పేసి మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఇక్కడనే వస్తారు టిక్ టాక్ ఏరియా అని చెప్పేసి. చూడండి, రోడ్ పక్క ఉంటే ఎలా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మొత్తం చలికాలం కదా, చలికాలం వచ్చేసి మొత్తం ఎండ కాబట్టి చూసారా, ఇది రోడ్డు పక్కనే మొత్తం డిజైన్ పెడుతున్నట్టు. ఈ చలికాలం అప్పుడే ఉన్నప్పుడే ఈ పూలు కానీ అవి ఇవి డిజైన్ కానీ పెడతారు ఎక్కువ. ఇదంతా చూసిరే కోవిడ్ సిటీ మన మాల్యా. అంత బ్రిడ్జ్ మాల్యాని అన్నీ అక్కడ పెద్దగా హోటల్ కానీ అవి ఇవి అని ఇక్కడనే ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇదే వ్యూ మొత్తం అక్కడ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.